పంట దిగుబడి అంచనా కొరకు తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు రెవెన్యూలు అగ్రికల్చర్ టెక్నికల్ అధికారులు పంటకోత ప్రయోగం నిర్వహించారు. సర్వే నంబర్ 56/1ఏలోని వరి పంటను పరిశీలించగా దిగుబడి రైతుకు ఆశాజనకంగా ఉందని ఎన్ఎస్ఓ అధికారి బాబు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా రెవెన్యూ గ్రామంలోని పంటల దిగుబడిని అంచనా వేయడంతో పాటు ఆ ప్రాంతం పొలం భూసారాన్ని తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. ఓజిలి మండలంలో ఉన్నటువంటి కొండవల్లిపాడు రెవెన్యూ గ్రామంలో 56/1A అనేటువంటి పొలం నందు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ పంట కోత ప్రయోగానికి సంబంధించి 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి భూ విస్తీర్ణంలో ఈ పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఆ సంబంధిత రైతు దానికి పచ్చి రొట్ట ఎరువుగా వేశారు. తర్వాత కొన్ని కృత్రిమ ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ కూడా అప్లై చేస్తున్నారు. ఆ పంట కోత ప్రయోగంలో మేము గమనించినటువంటి విషయం, ఈ 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణంలో 14 కేజీల 970 గ్రాముల పంట దిగుబడిని మేము గమనించాము ఈ పంట కోత ప్రయోగం ద్వారా. ఈ పంట కోత ప్రయోగానికి స్థానికంగా ఉన్నటువంటి విఏఏ చందన గారు పంట కోత ప్రయోగం నిర్వహించారు. దానిని మేము పర్యవేక్షించాము. అయితే ఈ భూ విస్తీర్ణంలో ఎకరానికి దిగుబడి సుమారుగా 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని మేము అంచనా వేశాము. దీనికి సంబంధించి స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి చెరువు ద్వారా నీటి వసతి లభ్యమైంది. దాదాపు 20 సార్లు వారు నీటి వసతిని కల్పించారు ఆ పొలానికి. తదుపరి ఈ సుమారుగా 25 కేజీల విత్తనాన్ని ఎకరానికి గాను వాడు విత్తినట్లుగాను తెలియపరిచారు. పంట ఉత్పత్తి అనేది మంచి దశలో ఆశించిన మేరకు పంట ఉత్పత్తి అనేది రావటం జరిగింది. ఈ విధంగా పంట ఉత్పత్తిని అంచనా వేయటం ద్వారా దేశంలో ఉన్నటువంటి భూ విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత పంట ఉత్పత్తి వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. దానిని బట్టి రానున్నటువంటి రోజుల్లో పంట ఉత్పత్తి కానీ, పంట అంచనా కానీ, లేదా ఎంత భూ విస్తీర్ణంలో ఎంత పంట వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. తద్వారా దిగుబడి ఎంత వస్తుంది, ప్రజల అవసరాల మేరకు ఎంత పంట సాగు జరుగుతుంది, ఇట్లాంటి విషయాలు మనం అంచనా వేయవచ్చు. దానికోసం గాను ఈ పంట కోత ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.